హైదరాబాద్లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. ఎబోలా లక్షణాలతో మరో ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా ఇప్పటికే ఒకరు చికిత్స పొందుతున్న నేపథ్యంలో మొత్తం ముగ్గురు అనుమానితులను అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే విమానంలో హైదరాబాద్కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలు తేలినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రయాణికుల వివరాలను సేకరించి ట్రేసింగ్ ప్రక్రియ చేపట్టారు. అనుమానితులకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎబోలా నిర్ధారణకు సంబంధించిన తుది పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. ఎబోలా లక్షణాలతో మరో ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా ఇప్పటికే ఒకరు చికిత్స పొందుతున్న నేపథ్యంలో మొత్తం ముగ్గురు అనుమానితులను అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే విమానంలో హైదరాబాద్కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రయాణికుల వివరాలను సేకరించి ట్రేసింగ్ ప్రక్రియ చేపట్టారు. అనుమానితులకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎబోలా నిర్ధారణకు సంబంధించిన తుది పరీక్షా ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణలోని హైదరాబాద్ లో ఎబోలా వైరస్ కలకలం రేగుతుంది. అయితే సుడాన్ దేశానికి చెందిన కొంతమంది హైదరాబాద్ కు చేరుకున్నారు ఒక ఫ్లైట్ లో. దాంట్లో శంషాబాద్ విమానాశ్రయంలో తనతో పాటు మరో ఇద్దరు కూడా ఆ సుడాన్ దేశం నుంచి వచ్చిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు కూడా ప్రయాణించారు. అయితే ఈ సుడాన్ దేశానికి చెందిన వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సమయంలో తను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తున్నది. అయితే తన లక్షణాలు కొంత ఎబోలా వైరస్ సిమ్టమ్స్ లాగా కనబడడంతో వెంటనే తనని గాంధీ ఆసుపత్రి, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కు తరలించిన పరిస్థితి, తనని పరిశీలనలో పెట్టిన పరిస్థితి. అయితే ఈ ఎబోలా వైరస్ అనేది గత కొంతకాలంగా హైదరాబాద్ కాకుండా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ ఎబోలా వైరస్ పైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఎవరైతే ఇతర దేశాల నుంచి ఎవరైతే హైదరాబాద్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారో ఆ ఎయిర్పోర్ట్ల ద్వారా, అంటే గతంలో చూసుకోవచ్చు, గతంలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందో ఆ దిశగా ఆ విధంగా ఎబోలా వైరస్ కూడా చేరే అవకాశం ఉందన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తమై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి, జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనం గత కొంతకాలంగా చూసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సుడాన్ దేశానికి చెందిన వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారో తనతో పాటు మరో ఇద్దరు అక్కడికి చేరుకున్న పరిస్థితి. వాళ్ళు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కొన్ని లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ లో ఈ ఎబోలా వైరస్ కలకలం మాత్రం రేగింది. దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. కానీ దీనిపైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తమయ్యి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎబోలా వైరస్ విషయంలో వాళ్ళు ఇంకా నిర్ధారణ కాలేదు. తీవ్ర జ్వరంతో సుడాన్ దేశంకి వెళ్ళి వచ్చిన ఆ వ్యక్తిని వెంటనే ఐసోలేషన్ లోకి తీసుకున్నాము, పరిశీలనలో ఉన్నారు తను. ఇంకా తనకు ఎలాంటి ఆ వైరస్ శాంపిల్స్ ఏదైతే తీసుకున్నారో తన నిర్ధారణ మాత్రం ఇంకా ఫలితాలు రిపోర్ట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఎబోలా వైరస్ విషయంలో ఎలాంటి భయాందోళనకు గురయ్యి లేనిపోని రూమర్స్ తోటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తమయ్యి ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎబోలా వైరస్ కనుక
కన్ఫర్మ్ అయినట్టుగా రిపోర్ట్ లో తేలినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తులు ఎవరు, వాళ్ళను కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళ పైన పూర్తి వివరాలు, ఎవరైతే సుడాన్ దేశం నుంచి ఇక్కడికి ఎయిర్పోర్ట్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారో వాళ్ళ అందరి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది, వాళ్ళ బాడీ కండిషన్ ఏంటి, వాళ్ళకు జ్వరం వచ్చిందా, ఎలాంటి ఇబ్బందుల వల్ల ఉన్నారు, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, అన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ లో మాత్రం ఉన్నారు. కొంతమందికి అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి, ఆ అనుమానితులు ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితి. ఆ చేసిన ఫలితాలు ఏదైతే టెస్టులు ఉన్నాయో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఎబోలా వైరసా కాదా ఏంటి అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మాత్రం ఈ ఎబోలా వైరస్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలా వీటిని అరికట్టే విషయం ఏంటి, ఎబోలా వైరస్ కనుక పాజిటివ్ తేలినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇప్పటికే అప్రమత్తమైంది. కానీ ఇప్పుడు దీని విషయంలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కనుక తెలంగాణ ప్రజలు కానీ హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం చెప్తున్న పరిస్థితి. ఎవరైతే సుడాన్ నుంచి వచ్చారో వాళ్ళని మాత్రం గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతున్నది. విద్య శేఖర్, నిన్న సుడాన్ దేశస్థుడికి ఎబోలా వైరస్ ఉన్నట్టు నిర్ధారించారు. అతనికి గతంలో కూడా ఈ వైరస్ ఉన్నట్టు రికార్డ్ అయితే ఉంది. మరి ఇక్కడ వీళ్ళకి సంబంధించి గాంధీ ఆసుపత్రిలో ఏర్పాట్లు ఉన్నాయా? ఐసోలేషన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ విద్య, అయితే గతంలో తనది సుడాన్ దేశం నుంచి ఎవరైతే వచ్చారో గతంలో అతను కూడా అనేక మార్లు ఏదో వైరస్ బారిన పడినట్టుగా మాత్రం చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తను ఎబోలా వైరసా కాదా అనేది మాత్రం పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఎయిర్పోర్ట్ లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే సుడాన్ దేశం నుంచి తను ల్యాండ్ అయ్యారో వచ్చారో తనని పరిశీలించినట్లయితే అక్కడ తను తీవ్ర టెంపరేచర్ తో సతమతం అవుతున్నట్టుగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు అక్కడ వెంటనే తనను నేరుగా గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ కి అయితే తరలించారు. అయితే ఇది తన టెస్ట్లకు వెళ్ళిన తర్వాత ఎబోలానా కాదా అనేది మాత్రం ఇంకా పూర్తి సమాచారం అయితే రానున్నది. అయితే ఈ ఐసోలేషన్ కి సంబంధించి గతంలో మన తెలంగాణ హైదరాబాద్ చూసుకోవచ్చు, కరోనా విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకొని అంటే ఐసోలేషన్ విధానం పైన కానీ కొంత అవగాహన ఉన్న నేపథ్యంలో ఈ ఎబోలా వైరస్ ఎలా ఉండబోతుంది, ఇది వ్యాప్తి ఎలా చెందుతుంది, దీన్ని అరికట్టడం ఎలాగా, ఒకవేళ వచ్చినట్లయితే ఏం చేయాలనే అనేక విషయాల మీద కూడా తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమై దాని మీద పూర్తి అవగాహన పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నది. ఈ ఎబోలా వైరస్ విషయంలో మాత్రం తన ఐసోలేషన్ లో మాత్రం ప్రస్తుతం ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అంటే ఏర్పాట్లు ఈ ఐసోలేషన్ విషయంలో ఎలా దాని విధి విధానాలు, ఐసోలేషన్ లో ఎన్ని రోజులు ఉండాలి, ఆ టెస్టులు ఎప్పటి వరకు శాంపిల్స్ ఎలా తీసుకోవాలి, ఎలా నిర్ధారించాలి అనే అనేక విషయాల మీద ఇప్పటికే సీనియర్ వైద్యులు కానీ అనేక మంది వైద్య నిపుణులు కూడా దానిపైన ఒక స్టడీ చేసి ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఈ ఐసోలేషన్ లో మాత్రం తను ప్రస్తుతం విమానంలో ప్రయాణించినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే వీరంతా ఒకే దేశానికి చెందిన వారేనా? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎస్ విద్య, అంటే వాళ్ళు ఒకే దేశానికి చెందిన వాళ్ళని చెప్పలేము, తెలుగు వారు కూడా ఉన్నారు అందులో ఇద్దరు. ఒకరు సుడాన్ దేశానికి చెందిన వ్యక్తి మాత్రం రావడంతో కానీ తనతో పాటే ఆ ఫ్లైట్ లో వీళ్ళు కూడా ఉన్నట్టుగా పక్క నిర్ధారణ అయింది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారా అంటే అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనకు తీవ్ర ఫీవర్ తో సఫర్ అవుతున్నారు కాబట్టి, తీవ్ర టెంపరేచర్ తో సఫర్ అవుతున్నారు కాబట్టి తనతో పాటు తను ట్రావెల్ చేశారు కనుక ఆ ఇద్దరిని కూడా గాంధీ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళకు కూడా టెస్ట్ శాంపిల్స్ పంపిన పరిస్థితి. అంటే ఈ ముగ్గురి పైన మాత్రం తీవ్ర ఫోకస్ చేసి ఈ ఎవరైతే సుడాన్ దేశం నుంచి వచ్చాడో తనతో పాటు ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళను కూడా ఐసోలేషన్ లోకి తీసుకొని వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రం కొనసాగుతుంది గాంధీలో. మరి కొద్దిసేపటి అంటే ఈ రోజు కానీ వాళ్ళ పూర్తి సమాచారం వైద్య పరీక్షల నిమిత్తం పంపారు శాంపిల్స్. వాళ్ళ టెస్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఐసోలేషన్ లో నుంచి వాళ్ళకంటే ఎబోలానా కాదా ఏంటి అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. విద్య శేఖర్, ప్రధానంగా ఎబోలా వైరస్ కనుక వస్తే ఆ లక్షణాలు ఎలాగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎస్ విద్య, ఈ ఎబోలా వైరస్ అనేది మనం గతంలో అంటే కరోనా సిమ్టమ్స్ లో కొన్ని అంటే కరోనా కన్నా కొంత ప్రమాదకరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా కూడా గతంలో చూసుకోవచ్చు తీవ్ర థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవరు, చాలా హెడ్ ఎక్, చాలా సఫర్ అయ్యేవాళ్ళు. అలాంటి ఈ ఎబోలా వైరస్ లక్షణాలు మాత్రం
మొదటగా తీవ్రమైన టెంపరేచర్ తో సతమతం అవుతారని చెప్తున్నారు. అలానే తీవ్రమైన తలనొప్పితో ఉంటారు అని చెప్తున్నారు. వాయిస్ పోతుంది అని చెప్తున్నారు. లక్షణాలు మాత్రం ఆ విధంగా ఉంటాయి. టెంపరేచర్ మాత్రం ఘోరంగా ఉంటుంది అనేది మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనిషి వెంటనే నీరసానికి గురవుతారు అనేది మాత్రం ప్రధానంగా గుర్తిస్తున్నారు. అలానే ఆ లక్షణాల్లో తలనొప్పి మాత్రం విపరీతమైన తలనొప్పితో ఇబ్బంది పడతారనేది తెలుస్తున్నది. సరే, ఈ ఎబోలా వైరస్ విషయంలో మాత్రం అంత ఈజీగా తెలంగాణకు వచ్చే అవకాశం లేదనేది మాత్రం మొదటి నుంచి వైద్య నిపుణులు భావిస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఈ గతంలో కూడా అలానే అనుకున్నాం, కరోనా కూడా ఎయిర్పోర్ట్ల ద్వారానే వ్యాప్తి చెందింది. అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా. ఈ ఎబోలా వైరస్ పైన కూడా దేశవ్యాప్తంగా అంటే ప్రపంచ దేశాల్లో చర్చ కొనసాగుతుంది. ఈ రోజు నిన్ననో కొనసాగుతున్న పరిస్థితి కాదు. చాలా రోజుల నుంచి ఎబోలా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు WHO కూడా అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పదే పదే హెచ్చరిస్తున్నది. ఎబోలా వైరస్ చాలా ప్రమాదకరంగా వ్యాప్తి చెందితే దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. అయినా భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎదుర్కోగలరు మన వైద్య నిపుణులు అనేది తెలుపుతున్నప్పటికీ ఈ ఎబోలా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి దేశంలో కూడా అలర్ట్ గా ఉండాలనేది ఒక మెసేజ్ అయితే ఇప్పటికే వస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణ విషయంలో గతంలో కూడా ఎబోలా వైరస్ విషయంలో అనేక మార్లు చర్చ కొనసాగింది. కానీ ఈ నేపథ్యంలో నిన్న మధ్య కూడా ఈ సుడాన్ కు చెందిన వ్యక్తి ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారో తను తీవ్రమైన ఫీవర్ తో సతమతం అవుతూ, అంటే కనీసం ఒక మెడిసిన్స్ వాడిన కంట్రోల్ గాని టెంపరేచర్ తో తను వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఎబోలా వైరస్ లక్షణాలు ఏమైనా అయి ఉంటాయా అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అప్రమత్తమై వెంటనే ఐసోలేషన్ లోకి తీసుకొని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని వెంటనే ఒకవేళ ఎబోలా వైరస్ అయితే దీన్ని వెంటనే అరికట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఆందోళన చెందాల్సిన అవసరం అయితే అసలు లేదని వైద్య ఆరోగ్య శాఖ మాత్రం పదే పదే చెప్తుంది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎబోలా వైరస్ విషయంలో అనవసరంగా అంటే వ్యాప్తి చెందించి అంటే ఈ రూమర్లు ఏదైతే వాక్యాలు రూమర్లు చెంది భయాందోళనకు మాత్రం అసలే గురి కావద్దు, ధైర్యంగా ఉండాలి, అది ఎదుర్కొనే శక్తి కూడా ఉంది అంటూనే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం జాగ్రత్తలు తీసుకునే విషయంలో మాత్రం అప్రమత్తమై ఉన్నది. విద్య. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్, శేఖర్.